90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. అనదక్షిణ స్వామి గారు కండక్ట్ చేయబోయేటువంటి క్లాసెస్ 2nd ఫిబ్రవరి 2025 తిరుపతిలో ఉంటుంది, 9th ఫిబ్రవరి 2025 రాజమండ్రిలో ఉంటుంది, 16th ఫిబ్రవరి 2025 బెంగళూరులో ఉంటుంది, అండ్ 2nd మార్చ్ 2025 విజయవాడలో ఉంటుంది, 9th మార్చ్ 2025 అనంతపూర్లో ఉంటుంది. సో ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనదక్షిణ స్వామి గారు. నమస్కారం అండి. 701వ మనీ మంత్ర వీడియో మీరు చెప్పినటువంటి ప్రీవియస్ వీడియోస్లో కనుక మనం డిస్కస్ చేసుకుంటే అండి, మనలో నిద్రాణమైన ఉన్న శక్తిని, ఘనీభవించిన ఉత్సాహాన్ని ఒకటేసారి బయట తీయాలి అని అంటే డెఫినెట్గా ప్రీవియస్ వీడియో 699 వీడియో ఉంది చూసారా, దాన్ని చూస్తే అనిపిస్తుంది మన సబ్కాన్షియస్ మైండ్ని ఎలా నిద్ర లేపాలి అనేటువంటి దానికి అలవాటు చేసుకోవాలి. నాకు ఎంత బాగా అనిపించింది అంటే, మేబీ నేచర్లో ఇంత పవర్ని ఇంత ఈజీగా సైంటిఫిక్గా చేసే, అంటే ఒక స్పిరిచువల్ నాలెడ్జ్ని కూడా ఇంత సైంటిఫిక్గా ప్రూవ్ చేయొచ్చా అనుకున్నంత వాస్తవమే కదా, ఇది కలిగింది నాకు. ఉన్నదే చెప్పాం కదా, మనం లేని అనుభూతిని మాత్రం క్రియేట్ చేశారు. వెరీ హ్యాపీ ఫర్ యూ అండి, చాలా డీటెయిలింగ్ నాలెడ్జ్, గ్రేట్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. వన్ సెకండ్, థ్యాంక్ యూ సో మచ్. 701 మనీ మంత్ర వీడియోలు అని చెప్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఒక దేవుడి యొక్క కృప కావాలి మీకు, ఒక అనంతమైన ఎనర్జీ మీ యొక్క సహాయం కావాలి మీకు, లేదా ఒక గురువు యొక్క కృప కావాలి, లేదా ఒక పండితుడు, ఒక సిద్ధాంతి, వీళ్ళు మీ జీవితాన్ని మార్చాలని అనుకుంటే ముందు దేవుడు ఎవరిని కరుణిస్తాడు? ముందు మనం ఆలోచిద్దాం. దేవుడు ఎవరిని కరుణిస్తాడు? ధనవంతుని కరుణించాడు, ఓకేనా. ఎవరిని కరుణిస్తాడు? కుచేలుని కరుణించాడు. కుచేలుడు ఎవరు? పేదవాడు, అవునా కదా. ఆయన పేరు సుధాముడు, ఓకేనా. దీనికి నేను స్టార్టింగ్లో చెప్పాను, చాలా సంవత్సరాలు అయింది కాబట్టి మళ్ళీ ఒకసారి కుబేరుడి దగ్గరికి శ్రీ మహావిష్ణువుకి కుబేరుడు వచ్చాడు. వాళ్ళిద్దరూ బావబావమరుదులు, వరుస వాళ్ళది. వచ్చిన తర్వాత అన్నాడు కదా, ఏమయ్యా భోజనాలు అన్నీ అయిపోయినాయి, అంత అయిపోయిన తర్వాత అన్నాడు కదా శ్రీ మహావిష్ణువుతోనే అన్నాడు కుబేరుడు, అసలు మనిషికి కష్టాలు కానీ దరిద్రం కానీ ఇవన్నీ ఎలా ఉంటాయి అసలు? ఎందుకంటే ఆయన కుబేరుడు కదా, దానికి అసలు ఏమీ తెలియదు కదా, అట్లాంటివి అవన్నీ తెలియదు కదా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే, బాగా ధనవంతుడు అయిపోయినాడు ఒకడు, ఒక మామూలు వ్యక్తి బాగా ధనవంతుడు అయిపోయాడు, లేదా బాగా ధనవంతుడు ఉన్నాడు. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అష్టాంగ యోగం అనేది మనకు ఈ షట్చక్రాల్లో అన్ని చక్రాలు దాటిన తర్వాత అయిపోయిన ఏమైతే అంటే, ఆగ్నేయ చక్రం దాటిన తర్వాత సమాధి స్థితి ఏర్పడుతుంది. దాన్ని అష్టాంగ యోగం అంటారు. యోగ పరిభాషలో, పతంజలి యోగంలో అష్టాంగ యోగం అంటారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనసు స్తబ్దం చెంది ఎలాంటి కోరికలు లేని స్థితి ఇది కోరుకుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే, మనకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది మనసు. వెళ్ళిపోయి ఈ దాంట్లో ఏముంది, ఏదో ఒక పేదవాడిని కానీ లేకపోతే ఒక పేదరికాన్ని ఒక సిచ్యువేషన్ చూసినప్పుడు మనం కూడా అలాగే అయిపోతుంది కదా. లేదంటే ఇవన్నీ వదిలిపెట్టేసి హిమాలయస్ వెళ్ళిపోదామా, లేదంటే ఇవన్నీ వదిలిపెట్టేసి దూరంగా ఎక్కడైనా ఒంటరిగా జీవించాలి అంటే, అంతకుముందు నీకు లేనప్పుడు నువ్వేమో అన్నీ కోరుకున్నావు, అన్నీ సంపూర్ణంగా వచ్చిన తర్వాత నువ్వు ఇప్పుడేమనుకుంటున్నావు అంటే ఇవన్నీ వద్దనుకుంటున్నావు. ఎంత విచిత్రం చూడండి. లేనప్పుడు కోరుకున్నావు, సంపూర్ణంగా ఉన్నప్పుడు వద్దనుకుంటున్నావు. అలాంటి ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? ఓకేనా. అనుకున్నప్పుడు ఏమవుతుందంటే, నీ ఆలోచన విధానం అనేది వెనక్కి వెళ్ళిపోతుంది. వెనక్కి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే, మనిషి మళ్ళీ కష్టాన్ని కోరుకోవడం అనేది మొదలవుతుంది. అందుకే మనం ఏం చేస్తామంటే, ఎక్కడ కూడా వెనక్కి పోకుండా మనం ఎప్పుడూ కూడా మన యొక్క కోరికల్ని, ఆలోచనల్ని ఉన్నతంగా నిరంతరం ఇస్తూనే ఉంటాం. మనం ఇవ్వడం వల్ల వెనక్కి పోవడం అనేది జరగదు మన సబ్జెక్ట్లో. అందుకని మనం ఎప్పుడు ఒక స్థాయికి వెళ్ళిపోతూనే ఉంటాం. మనం ఇక్కడ కుబేరుడికి ఆలోచన వచ్చింది కదా, నాకు ఏనాడు అసలు కష్టం అంటే తెలియదు, బాధలు అంటే తెలీదు, అవి ఎలా ఉంటాయని సరదాగా అడిగాడు ఆయన శ్రీ మహావిష్ణు. ఆయన అన్నాడు కదా, ద్వాపరయుగం వస్తుంది అప్పుడు చూపిస్తాను, ద్వాపరయుగంలో ఏందో చూపిస్తాను అన్నాడు. అప్పుడు ఈయన కుచేలుడికి పుట్టాడు. సుధాముడి నా పేరు. కుచేలుడు అంటే చిరిగిన వస్త్రాన్ని ధరించినవాడు. ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆ దరిద్రాన్ని పట్టుకుని ఉన్నాడు, ఓకేనా. ఆ దరిద్రంతో ఎప్పుడు చిన్న బట్టలు వేసాడు కాబట్టి అసలు పేరు మర్చిపోయారు అందరూ. ఎవడు అంటే వాడు కుచేలుడు రా, వాడు దరిద్రుడు లేడా అనే బదులు కుచేలుడు అంటే చిన్న వస్త్రాలు ధరించిన వాడు అనేది ఒక నానుడి పడిపోయింది, ఓకేనా. ఇక్కడ విచిత్రం ఏం జరిగిందంటే, ఎన్నో కష్టాలు పడి తిండి కూడా దిక్కులేని పరిస్థితులు చివరికి వస్తే కృష్ణుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత కరుణించాడు.
ఓకేనా? అంటే నీకు ఒక ఎనర్జీ కావాలి, లేదా ఒక కృప కావాలి అంటే ముందు నువ్వు దరిద్రుడు కావాలని మన శాస్త్రాలు చెప్తున్నాయి. పాటలు కూడా ఏముంటాయంటే దీనబాంధవ రక్షక, అవునా కదా? దీనబాంధవం అంటే దీనుడివి కాబట్టి రక్షించాలి నిన్ను. అంటే నువ్వే ఒప్పుకుంటున్నావు నేను దీనుడిని, నేను దరిద్రుడిని నువ్వు ఒప్పుకుంటున్నావు. ఒప్పుకున్న తర్వాత నువ్వు ధనవంతుడు ఎలా అవుతావు? ఒక్క విషయం ఆలోచించాలి. అలా ఒప్పుకున్న తర్వాత నువ్వు ధనవంతుడు ఎలా అవుతావు? జీసస్ ఎవరిని కాపాడుతాడు? పాపిని కాపాడుతాడు. అంటే నువ్వు ముందు పాపాలు చేయాలా? పాపాలు చేస్తే ఆ పాపాల నుంచి నేను విముక్తి చేస్తాడా? అంటే నువ్వు పాపిగా మారాలా? అంటే ధనవంతుని కాపాడాడు ఆయన, డబ్బును అని కాపాడా? ఒకసారి ఆలోచించండి. అంటే మీకు మీరే డిసైడ్ చేసుకుంటున్నారు కదా, నేను ఇలా ఉంటే నన్ను దేవుడు కరుణిస్తాడు, నేను ఎన్నో పాపాలు చేశాను కాబట్టి నేను ఈ కొండకెళ్ళి ఆ మొక్కులు తీర్చుకోవాలి, ఓకేనా? నేను ఇది చేశాను కాబట్టి ఈ దీక్ష చేయాలి, చేయడం వల్ల అది పోతుంది. లేకపోతే నాకు ఎన్నో పాపాలు ఉన్నాయి కాబట్టి నేను కాశీకి వెళ్ళాలి. అంటే నీకు నువ్వే నీ లైఫ్ నువ్వు డిసైడ్ చేసుకుంటున్నావు ఏంటంటే నేను పాపిని, నేను దరిద్రుణ్ణి కాబట్టి నన్ను దేవుడు కరుణించాలంటే ఇవన్నీ చేసుకోవాలి. ఎందుకు కరుణించాలి నేను దేవుడు? ఎవడైనా మంచివాడిని దగ్గర తీస్తాడు కానీ నువ్వు దరిద్రుడు అని నీ దిక్కులేదన్న తర్వాత నేను ఎందుకు దగ్గర తీస్తాడు? ఇదే మనం ఇంకో కోణంలో ఆలోచిద్దాం, ఓకేనా? ఓకే. శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు, తొండమని చక్రవర్తి ఉన్నాడు, సాక్షాత్ వెంకటేశ్వర స్వామితో కూర్చొని పాచికలు ఆడారు వాళ్ళు. వాళ్ళని కరుణించలేదా? వాళ్ళతో కలిసే ఉన్నాడు కదా ఫ్రెండ్లీగా ఆయన, అవునా కదా? ఏదో ఒక సందర్భం వచ్చి ఆయన మాట్లాడడం ఆపేశాడు. ఒక సందర్భం వచ్చింది, దానికి మళ్ళీ వేరే స్టోరీ, అది మనకి ఇక్కడ సందర్భానుసారంగా అవసరం లేదు. అది ఆ సందర్భానుసారంగా తొండమాన్ చక్రవర్తితో మాట్లాడడం మానేశాడు, చెప్పేశాడు ఆయన, ఇక నుంచి నేను మాట్లాడాను, నేను ఇక్కడ కొండ మీద ఉంటాను, నేను అన్నీ చూస్తాను, నాకు అన్నీ తెలుసు, ఎవరేం చేస్తున్నారో అన్నీ అబ్జర్వ్ చేస్తాను, కానీ నేను మాట్లాడిన అన్నాడు ఆయన. కానీ అంతవరకు ఎలా ఉన్నారు? అందరు కలిసి ఉన్నారు, పాచికలాడారు, ఆ రోజు కలిసేవారు, అన్నీ చేశారు కదా, అవన్నీ జరిగినాయి కదా. మరి అక్కడ ఎక్కడన్నా కానీ దరిద్రం ఉందా? అంత గొప్ప రాజు అంటే నువ్వు ఎలా ఉండాలంటే ఒక రాజులాగా ఉండాలి. రాజునే రాజు కలుస్తాడు, రాజునే చక్రవర్తి కలుస్తాడు. నువ్వు దరిద్రుల తర్వాత ఎక్కడ కలుస్తారు? అర్థమైందా? కాబట్టి నీకు నువ్వు డిసైడ్ చేసుకుంటున్నావు కదా నేను దరిద్రుని. అంటే దేవుడు దేనికోసం ఉన్నాడు? నేను కాపాడడానికి కోసం ఉన్నాడు. ఆయనకేం పని లేదు, ఇంకా బోలెడు పని ఉంది కదా, నిన్నెందుకు చూస్తాడు? కాబట్టి ఎప్పుడు కూడా మీ యొక్క పేదరికం ఆలోచనలు, దరిద్రం ఆలోచనలు వాటన్నిటిని పక్కన పెట్టేసి నేను ఒక రాజులాగా ఫీల్ అవ్వండి, ఉన్నతంగా ఫీల్ అవ్వండి. అప్పుడు ఈ యొక్క సామ్రాజ్యం నీకోసం కదులుతుంది. ఎందుకంటే నువ్వు చక్రవర్తి, యు ఆర్ ఎంపరర్. ఆ విధంగా మీ ఆలోచనలు ఉన్నప్పుడు మాత్రం మీరు ఎప్పుడు ఉన్నతంగా ఉంటారు. ఎప్పుడైతే ఇలాంటి ఆలోచనలు ఉంటారో ఎప్పుడు అలాగే ఆ యొక్క స్థితిలోనే ఉంటారు మీరు. కాబట్టి ఏనాడు కూడా మీరు దరిద్రుడు అనుకోవద్దు, ఎందుకంటే మిమ్మల్ని ఎవడు కాపాడేవాడు లేడు. నువ్వు ధనవంతుడు అయినావా, నీ ఆలోచనలు ధనవంతంగా ఉన్నాయా, అన్నీ నీ దగ్గరకు వస్తాయి, నేను ఎవడు కాపాడు. అర్థం, దేవుడు కూడా నీ దగ్గరికి వస్తాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఊరిలో సంబరాలు జరపాలి, దేవుడు ఉత్సవాలు జరపాలి, ఎవరి దగ్గరికి వెళ్తారండి? ఫస్ట్ వాళ్ళు ఆ ఊరి జమీందారు దగ్గరికి వెళ్తారు. పాత సినిమాలో చూస్తాం కదా, జమీందారు దగ్గరికి వెళ్తారు. అయ్యా ఉత్సవాలు జరుగుతున్నాం, మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా అడుగుతారా లేదా? అవునా కదా? దేవుడికి హెల్ప్ చేసే స్థాయికి నువ్వు వెళ్ళావంటే నువ్వు పట్టు పీతాంబరాలు కట్టుకొని దేవుడు ఉత్సవాల్లో నువ్వు పాల్గొనాలి, అందరు దేవుడితో పాటు నిన్ను చూడాలి. అర్థమైందా? నువ్వు పల్లకి మోసేవాడిలాగా ఉండొద్దు. అంటే నువ్వు దరిద్రుడు, అంటే పల్లకి మోసేవాళ్ళు దరిద్రుడు కాదు అక్కడ. మళ్ళీ దీన్ని అపార్థం చేసుకోవద్దు. అంటే నువ్వు ఏ స్థాయిలో ఉండాలని చెప్తున్నాను. ఈ యొక్క రాజసం, ఈ యొక్క ఉన్నత స్థితి ఏదైతే ఉందో అది నువ్వు అంత ఆ స్థాయిలో ఉండాలి, దేవుడితో సమాన స్థాయిలో ఉండాలి. ఒక రాజు కానీ ఒక జమీందారు కానీ ఎంత హాయిగా మంచి చక్కని బట్టలు వేసుకొని పట్టు పీతాంబరాలు వేసుకొని వెళ్ళి ఆ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి సేవలు చేస్తారు. నువ్వెందుకు అలా ఉంటావు? ఎక్కడో మూల నుండేసి అది ఎగిరెగిరి చూడడము చేయడము, దేవుడిని అందుకోలేని స్థితిలో. అంటే నువ్వు దేవుడికి ఎంత దూరం అయిపోయినావు? అంటే దరిద్రం ఉంటే నువ్వు దేవుడికి ఎంత దూరంలో ఉన్నావు నీకు అర్థమైందా లేదా? నువ్వు ధనవంతుడి సంపాదనతో కూడా ఉన్నప్పుడు దేవుడికి ఎంత దగ్గర ఉన్నావు అర్థమైందా లేదా? అవన్నీ పక్కన పెట్టండి. విఐపీ టికెట్లతో ఎంత ఈజీగా వెళ్ళిపోతాం మనం. ఇప్పుడు మామూలు మనిషి అయితే లైన్లో క్యూలు కట్టి వెళ్ళాలి. కాబట్టి దరిద్రాన్ని మీరే ఆపాదించుకుంటున్నారు. దయచేసి దాన్ని మైండ్లో తీసేయండి. మీరు ధనవంతుడిగా ఫీల్ అవ్వండి, ఒక రాజులాగా ఫీల్ అవ్వండి. మీరు దేవుడికి దగ్గర అయిపోతారు. దేవుడు అంటే ఎక్కడో లేడు, మీ ఆత్మస్వరూపంలో ఉన్నాడు. ఆత్మతో ఎప్పుడైతే నిరంతరం సంభాషణ జరుగుతుందో మీరే దేవుడు, ఇంకంతకు మించి ఇంకేం లేదు. ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.